ఆ వృద్ధ దంపతులు వచ్చినప్పుడు కాశిని అండ్ ఇషాన్ మాట విని వాళ్ళని కలవటానికి సుజాత వస్తుంది. వచ్చి వాళ్ళ అమ్మే అని చూస్తుంది అనమాట. ఆవిడని చూడడానికి అపియరెన్స్ చాలా గంభీరంగా, మంచి హుందాగా, మనిషి మాత్రం చాలా నీట్ గా, అపియరెన్స్ చాలా నీట్ గా ఉందన్నమాట. మొహం ఈవెన్ ముసలి వాళ్ళు అయిపోయినాక కూడా ఆవిడ ఎంతో చాలా ఫేస్ కళగా అట్రాక్టివ్ గా ఉందంట. ఈమె చిన్నప్పుడు మీకు గుర్తుంటే కనుక, చిన్నప్పుడు ఆమె వాళ్ళ అమ్మ రెడీ అవుతుంటే అలా చూస్తూ ఉండేది ఆశ్చర్యంగా. అంతా రోల్ మోడల్ లాగా ఉండేది అనమాట ఆమెకి. అందంగా రెడీ అవుతుంది మా అమ్మ అని చెప్పేసి, నర్తకి కదా, సో అన్ని అన్ని ఆభరణాలు వేసుకుని రెడీ అయ్యేది కదా అప్పట్లో కూడా. అలానే ఇప్పుడు కూడా చాలా నీట్ గా ఆ ఏజ్ కి తగ్గట్టు హుందాగా తయారైందంట ఆవిడ. ఆ జుట్టు కూడా స్పెషల్ గా హెయిర్ స్టైల్ మార్చి ఒకలాంటి హెయిర్ స్టైల్, హుందాగా ఉండే కొప్పులాగా అలా పెట్టుకుంది. నీట్ గా ఉంది ఆవిడని చూడడానికి. దగ్గరికి వెళ్ళే కొద్దీ ఈమెకి వాళ్ళ అమ్మ అని గుర్తుపట్టింది. ఇంకా ఒక్కొక్క అడుగు వేసే కొద్దీ ఈ అమ్మాయి బాల్యం గురించి, బాల్యంలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన కథల గురించి, వాళ్ళ అమ్మకి తినికి ఉన్న అటాచ్మెంట్, మహేంద్ర వాళ్ళ అమ్మ మీద చేసిన అఘాయిత్యాలు, వాళ్ళ అమ్మ ఇబ్బంది పడటం, ఇవన్నీ గుర్తొచ్చి మోహిత్తో వెళ్ళిపోయిన రోజు నుంచి ఈ అమ్మాయికి అభిషేక్ ఎలా హెల్ప్ చేశాడు, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మని ఎన్నిసార్లు మిస్ అయ్యింది, దీనికి మాలినిగా ఉన్నప్పుడు గాయాల పాలైన ఒళ్ళంతా కాలిపోయినప్పుడు వాళ్ళ అమ్మ గుర్తొచ్చింది కదా, ఆ సంఘటన. ఉమెన్స్ క్వార్టర్స్ లో వాళ్ళ అమ్మ ఉంటే బాగుండు అనుకున్నది. వాళ్ళ నాన్నని కలిసేటప్పుడు అవన్నీ, ప్రతి సంఘటన ఒక్కొక్కటిగా గుర్తొచ్చింది తనకి. అన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ అమ్మ మీద వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఒళ్ళో వాలిపోయి తనివి తీరా ఏడ్చిందనమాట. చిన్నప్పటి నుంచి ఉన్న బాధలన్నీ ఆ ఏడుపులో ఒక్కసారిగా ఏడుపులో వెళ్ళిపోయిందనమాట. ఆమె ఓదారుస్తూ మాలిని, ఊరుకోమ్మా, నన్ను క్షమించు తల్లి అని చెప్తోంది వాళ్ళమ్మ. అమ్మ, నువ్వేనా, ఇది నిజమేనా అని అడుగుతోంది. నువ్వే వచ్చావా అమ్మ, నిజంగానే ఇది నిజమేనా? నేను ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి నీ కోసం వెతుకుతూ ఉన్నానమ్మా. నువ్వు ఉన్నావా లేవా అనేది కూడా నాకు డౌట్ గా ఉండింది ఆ, అని అనుకుని ఆమెను ఇంకా పట్టుకుని ఏడుస్తూనే ఉంది పాపం. నువ్వే నిజంగా వచ్చావా? 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఇలా చూస్తాను అనుకోలేదమ్మా అని చెప్పి మళ్ళీ అలా ఆమె చిన్నప్పటి నుంచి పడ్డ బాధలు అవన్నీ, మహేంద్ర వేసిన పిచ్చి వేషాలు, వాళ్ళ నాన్న ఏం మాట్లాడకపోవటం, తను మోహిత్ ఆ, ఉద్ధవ్తో వెళ్ళిపోవటం, ఉద్ధవ్ని చంపిన విధానం, ఆమెని కాల్ చేసిన విధానం, అప్పుడు మాత తనకి ఎలా హెల్ప్ చేశారు, ఉమెన్స్ క్వార్టర్స్ లో వెళ్ళిన తర్వాత ఆమె ఎలాంటి మనసులో క్షోభ అనుభవించింది, ఆమెకు ఎవరెవరు హెల్ప్ చేశారు, ఇన్ని సంవత్సరాలుగా ఆమె ఎలా సర్వైవ్ అయ్యింది, ఆమె మనసులో చెప్పుకోవాల్సిన మాటలన్నీ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట అంబ గురించి. అంబ నాకు చాలా హెల్ప్ చేసింది అప్పట్లో ఉమెన్స్ క్వార్టర్స్ లో. తర్వాత ఇక్కడికి వచ్చాను, మాలిని కూడా చాలా ఓ, బాగా చూసుకునేది నన్ను వదిన. ఆ, నువ్వు ఈ టైంలో మాలిని ఉంటే చాలా బాగుండేది అని అన్ని చెప్పుకుంటూ వస్తుంది అనమాట. తర్వాత వాళ్ళ స్టెప్ ఫాదర్ మోహిత్ ఉన్నారు పక్కన. ఆయనను చూసి కాళ్ళకి దండం పెట్టి, పితాజీ, ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాల నుంచి నా పిల్లవాడిని, మా అమ్మని ఇంత బాగా చూసుకున్నందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పి నమస్కారం చేసి, రండి అన్నయ్య దగ్గరికి వెళ్దాం అని చెప్పి తీసుకెళ్తుంది. ఇషాన్ను ఇషాన్కి చూపిస్తుంది. ఈమె నీకు అసలైన అమ్మమ్మ, ఇన్ని రోజులుగా నీకు ఎవరు లేరు అనుకున్నాను కదా అని చెప్పాను కదా, మీకు ఒక్క తాతయ్య, నాన్న తరఫున మీ నాన్న వాళ్ళ నాన్న ఒక్కళ్ళే ఉన్నారని చెప్పాను కదా, కాదు, ఇదిగో నీ అమ్మమ్మ చేతిలోనే నువ్వు పెరిగావు, నువ్వు ఎంత అదృష్టవంతుడివో అని చెప్పి ఇషాన్కి చెప్తుంది. తెలుసమ్మా, కాశీని చెప్పింది నాకు. పెళ్ళైన తర్వాత నాతో పాటు వచ్చింది కదా తను, అప్పుడు తనకు తెలుసు, తను గుర్తుపట్టి తనకి ఫ్యూచర్ తెలుసు కదా మోస్ట్లీ. సో కాశీనికి తెలుసు, ఆ, తిను మీ అమ్మమ్మే అని చెప్పింది, తనే ఇప్పుడు నన్ను ప్రోత్సహించి ఇక్కడికి తీసుకురమ్మని చెప్పింది అని చెప్తుంది అనమాట. అయితే ఆ ఆమె అంటది, ఆ నిన్ను అభిషేక్ ని ఆ పెళ్లిలో నేను చూశానమ్మ, వాళ్ళమ్మ చెప్తుంది. నిన్ను అభిషేక్ ని ఆ పెళ్లిలో దూరంగా చూశాను నేను.
చూస్తూనే బిడ్డల్ని ఎదురుగ్గా కళ్ళ ముందు చూస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? అది నేను అనుభవించాను. అది ఇషాన్‌కి, కాషినికి ప్రత్యేకమైన రోజు. వాళ్ళ పెళ్లి రోజు. నేను అక్కడకొచ్చి హడావిడి చేసి మన మన గొడవంతా అక్కడ ఇప్పుడు నువ్వు నన్ను ఎలా ట్రీట్ చేస్తావో తెలీదక్కడ. వాళ్ళందరి ముందు మనం ఎందుకు హైలైట్ అవ్వటం, పిల్లల పెళ్లిలో అని చెప్పేసి నేను రాలేదు. దూరంగా చీకట్లో కూర్చున్నాను కనిపించకుండా ఎవరికి. అభిషేక్‌కి కూడా అభిషేక్‌ని నిన్ను చూశాను గానీ, మీ ఇద్దరికీ కనిపించకుండా దూరంగా కూర్చున్నాను చీకట్లో అని జెప్తది. కానీ ఒక్కసారి వచ్చి మిమ్మల్ని ఇలా హత్తుకోవాలనిపించింది. మీతో మాట్లాడాలనిపించింది. కానీ చాలా కంట్రోల్ చేసుకొని అలా ఉండిపోయి త్వరగా వెళ్ళిపోయాం మేము, నేను మోహిత్ అని చెప్తదనమాట. అదెంతో నరకం. ఆ టైంలో నేను చాలా నరకం అనుభవించాను. కళ్ళ ముందు మిమ్మల్ని చూస్తూ మీ దగ్గరికి రాలేని పరిస్థితి అది నాకు. కానీ నువ్వు ఇషాన్ చేసిన డాన్స్‌కి నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. నా కూతురేనా అంటే నేను ఇన్ని సంవత్సరాలుగా నీ డాన్స్ ఎప్పుడు చూడలేదు. నా కన్న కూతురేనా ఇంత బాగా డాన్స్ చేస్తోంది అని చెప్పి చాలా గర్వపడ్డాను. ఆ గర్వంతో ఆనంద బాష్పాలొచ్చాయమ్మ నాకు. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది మాలిని. కానీ నీ లైఫ్‌లో నేనెప్పుడు సారీ మాలిని కాదు. హ్మ్. మాలిని కరెక్టే. మాలిని అని పిలుస్తుందనమాట. నీ లైఫ్‌లో నేను నీకు ఎట్లాంటి హెల్ప్ చేయలేకపోయాను ఉండి నన్ను క్షమించు అంటోంది. పద అభిషేక్ దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి వెళ్తారనమాట. అభిషేక్ అప్పటికే కొంచెం కాషిని ఉంది అభిషేక్ దగ్గర ఉండి ఆ, మీ మదర్ వస్తున్నారు, మీ అమ్మ వస్తున్నారు ఇక్కడికి నీ దగ్గరికి నిన్ను చూడటానికి అని చెప్పి కొంచెం ప్రిపేర్ చేసింది. అంటే అతను ఒక్కడే అతను ఆల్రెడీ డిస్టర్బ్డ్ గా ఉన్నాడు కదా, ఈమెను సడన్ గా చూస్తే ఎలా ఫీల్ అవుతాడో అని చెప్పేసి ఆమె కొంచెం ట్యూన్ చేసింది అనమాట ఆయనని. ఆయన మా అమ్మ వస్తుందా అని చెప్పేసి చాలా సంతోషంగా ఆమె కోసం చూస్తాడనమాట. ఆమె వెళ్ళి అభిషేక్ బాగున్నావు నాయనా అని చెప్పేసి కదిలించేసరికి అతనిలో ఉన్న బాధ మొత్తం ఆమెను హత్తుకుని ఏడ్చేస్తాడు. వాళ్ళ ఆవిడ లేకపోవటం అవన్నీ చూసి చాలా బాధగా ఉంటది అతనికి. హ్మ్. ఏడ్చేసి, "అమ్మా నిన్ను చూసి ఎన్ని సంవత్సరాలయింది. ఇట్లా ఇదంతా తన పాస్ట్ ఇదంతా. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఏమేం జరిగింది? నన్ను ఎవరు తీసుకెళ్లారు?" అవన్నీ చెప్తాడనమాట ఆమెకి. ఈయన పాస్ట్ మొత్తం చెప్పుకొచ్చి ఇంకా కొంచెం హ్యాపీగా ఉంటది అట్మాస్ఫియర్. ఈ అమ్మాయి ఈలోపు సుజాత ఫుడ్ ప్రిపేర్ చేస్తది. ఫుడ్ అందరికి ఫుడ్ ప్రిపేర్ చేసేసి అందరిని పిలుస్తుంది. ఇంక రండి రండి భోంచేద్దాం, ఎప్పుడు తిన్నారో ఏంటో అని చెప్పేసి చాలా సంతోషంగా ఉంది అనమాట ఆమెకి. ఇంక అందరూ డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్తారు. ఆ, అయితే ఇతను కూడా ఎప్పుడు ఇన్ని రోజుల నుంచి డిస్టర్బ్డ్ గా ఉన్నాడు కదా, సో ఇతను వెళ్ళలేదు ఎప్పుడు తినడానికి వాళ్ళ డైనింగ్ హాల్ దగ్గరికి వీళ్ళతో పాటు తినట్లేదు రోజు. అతనికి ఫుడ్ తీసుకొచ్చి బతినాడి పెట్టాల్సి వస్తుంది వీళ్ళిద్దరు. అలాంటిది ఆ రోజు వాళ్ళ అమ్మ వచ్చేసరికి, వాళ్ళ అమ్మ స్టెప్ ఫాదర్ వచ్చేసరికి వాళ్ళతో పాటు ఇతను కూడా సంతోషంగా అన్నం తిన్నాడు, భోజనం చేశాడు అనమాట వాళ్ళతో పాటు కూర్చుని. భోజనం చేసిన తర్వాత ఊరికే మాట్లాడుతూ ఉంటే ఈమె వాళ్ళమ్మ మాలిని ఇదేనే మాలిని మాలిని అని పిలుస్తోంది అనమాట. పిలుస్తుంటే అమ్మ నా చెల్లి పేరు సుజాత, నా మాలిని కాదు అని నవ్వుతూ చెప్తాడు. ఇన్ని రోజులైందో ఇతను ఇలా నవ్వటం చూసి అని చెప్పేసి సుజాత కూడా ఇప్పుడు మాలిని ఆ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. అనుకుంటది మా అన్నయ్య ఇంత సంతోషంగా ఉన్నాడు ఇప్పుడు ఈ టైంలో, మేనక కూడా ఉంటే ఎంత బాగుండేదో. మేనక మా అమ్మ మేము కలవాలని ఎంతో పోరాడింది అప్పట్లో, చాలా కోరుకుంది. ఆమె మనసు ఇప్పుడు ఆమె ఆత్మ శాంతిగా ఉండుంటది ఇప్పటికైనా అనుకుని ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉందన్నమాట తను. అయితే ఇంకా ఈమె నువ్వేమయ్యావమ్మా అప్పటి నుంచి, అప్పుడు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఎలా ఉన్నావు ఏంటి అని ఆమె పాస్ట్ గురించి అడుగుతారు వీళ్ళందరూ కలిసి. వాళ్ళమ్మ పాస్ట్ చెప్పడం స్టార్ట్ చేసింది. మేము అప్పుడు మహేంద్రకి భయపడి ఆ మోహిత్ నన్ను వేరే ప్లేస్ కి తీసుకెళ్లిపోదాం అని చెప్పేసి నిర్ణయించుకుని చెప్తారు. ఆ రోజు నేను అభిషేక్ చెప్పి బయలుదేరాను. అప్పుడు ఫస్ట్ మధ్య దేశం వెళ్ళాము. అక్కడ
మేము డాన్సర్స్ అని కొంతమందికి తెలుసు, అంటే కొంతమంది గుర్తుపట్టారు, వీళ్ళు పలానా వాళ్ళు, ఈవిడ డాన్సర్ అని చెప్పేసి గుర్తుపట్టారు. అమ్మో వీళ్ళు గుర్తుపట్టారు, మళ్ళీ మహేంద్రకి ఎక్కడ చెప్పేస్తారో అని చెప్పేసి మళ్ళీ అక్కడ ఆ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్, ఆ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్, అసలు డిస్టర్బ్ వేరే వేరే ప్లేసెస్ కి తిరుగుతూ తిరుగుతూ లాస్ట్ కి కాశీ నగరానికి వెళ్ళారంట. అప్పట్లో కాశీకి వెళ్ళి అక్కడ ఉండిపోయారంట. కొన్ని సంవత్సరాల పాటు అట్లా ఎవరేం అక్కడేం గుర్తుపట్టలేదు. ఇంకెలాగోలా అలా బతుకలా నడుపుతూ ఉన్నాము సీక్రెట్ గా. ఆ, అలాంటి టైంలో ఒక రోజు రుక్మిణి మాత మా ఇంటి ముందు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యి చెప్పారనమాట. మా రుక్మిణి మాతని, ఈమె చిన్నప్పటి నుంచి ఈమెకి కనెక్షన్ ఉంది కదా రుక్మిణి మాతకి. ఆ, సో అట్లా కనిపించారనమాట. తనని అడుగుతారు, ఎలా ఉన్నావు, ఏంటి నీ లైఫ్ ఎలా ఉంది అని అడుగుతారు అనమాట. ఆమె బాగున్నాను నేను, నా పిల్లలు ఎలా ఉన్నారమ్మా అని అన్ని అడుగుతూ ఉంటది ఆవిడ. ఆవిడని అడిగారు. ఆవిడ చెప్తారు, నీ పిల్లలు బాగానే ఉన్నారు, మీ అమ్మాయి నా సంరక్షణలోనే ఉంది, నీ మనవడు నీ దగ్గరికి వస్తాడు ఇప్పుడు, మీ అమ్మాయికి ఒక బాబు పుట్టాడు, అతని పేరు ఇషాన్, అతన్ని ఇక్కడికి నీ దగ్గరికి పెంపకానికి పంపిస్తాను అని చెప్తారనమాట. ఆమెకి ఇంకా సంతోషంగా ఉంటది. అప్పుడు అడుగుతుంది, అమ్మ నేను నా కూతుర్ని కలవచ్చా అప్పుడు అని అడుగుతుంది. అంటే లేదు ఇంకా సమయం ఉంది అని చెప్తారు మాత. సరే అని చెప్పేసి ఊరుకుంటది. ఇంకా అప్పటికి ఊరికే అలా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాయమైపోతారు అనమాట మాత. అంటే ఇషాన్ గురించి చెప్తారు. ఇషాన్ నీ దగ్గరికి వస్తారు ఇట్లా. ఆ సుభద్ర అండ్ అర్జునుల వారు ఒక కొత్త రాజ్యం ఏర్పాటు చేస్తున్నారు, అది ఇంద్రప్రస్థ దాని పేరు. అక్కడ సుభద్ర కొత్త డాన్సర్స్ కోసం ఎదురు వెతుకుతోంది, ఒక డాన్స్ కమ్యూనిటీ క్రియేట్ చేయాలి అనుకుంటోంది. మీరు ఎప్పుడో సీనియర్ డాన్సర్స్ కాబట్టి వచ్చే కొత్త ఫ్రెషర్ డాన్సర్స్ కి మీరు ట్రైనింగ్ ఇవ్వాలి, అక్కడ అందరికి డాన్స్ నేర్పిస్తూ అక్కడ హెడ్ లాగా అనమాట, డాన్స్ కమ్యూనిటీ లాగా క్రియేట్ ఒకటి చేయాలి. అందుకని మిమ్మల్ని సెలెక్ట్ చేశాను, మీకు ఓకేనా, మీరు వెళ్ళగలరా అక్కడికి అంటే, మాకు చాలా సంతోషం అమ్మా ఈ పని చేయటానికి అని ఒప్పుకుంటారనమాట. ఎలాగైనా నా కూతురు దగ్గర లేకపోయినా అట్లీస్ట్ నా మనవడినైనా పెంచుకుంటూ నా కూతురు లేని లోటు, నా దగ్గర లేని లోటు నేను ఇలా తీర్చుకుంటాను అని చెప్తుంది అనమాట. తను చాలా సంతోషంగా ఒప్పుకుంటది ఆ ప్రపోజల్కి. అయితే ఇంకొకసారి, రెండోసారి ఇంద్రప్రస్థ రాజ్యం స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాత కనిపించి, ఇప్పుడు మీరు ఇంద్రప్రస్థకి వెళ్లాల్సిన టైం వచ్చింది రండి అని చెప్పేసి పీల్చి అక్కడికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ చెప్తుంది అనమాట, ఇంకా కొన్ని వారాల్లో మీ దగ్గరికి ఇషాన్ వస్తాడు, నీ మనోడు వస్తాడు నీ పెంపకానికి అంటాడు అని అడుగుతుంది అని చెప్తారు మాత. అప్పుడు అడుగుతుంది, ఇప్పుడైనా నేను నా కూతుర్ని కలవచ్చా మాత అని అడిగితే, ఇంకా టైం ఉంది అని చెప్తారు. ఇంకా మళ్ళీ డల్ గా అయిపోయి, సర్లే టైం వచ్చినప్పుడే చూస్తాను అని చెప్పేసి ఇంకా ఊరుకుంటారు తను. అప్పుడు ఈశాన్ వచ్చినప్పటి అయితే, నువ్వు వాళ్ళ అమ్మమ్మవి అవన్నీ ఏం చెప్పొద్దు అని చెప్తారు మాత. సరే అని అన్నిటికీ ఒప్పుకుంటుంది అనమాట. కానీ ఈశాన్ వచ్చిన దగ్గర నుంచి చాలా ప్రేమగా, వాళ్ళ మనవడే కదా సొంత మనోడు, సో అందుకని ఇంకా హ్యాపీగా వాళ్ళకి ఇంకా చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మకి చేసుకోవాలని అన్ని చక్కగా ఈ బాబుకి చేసి వంటలు కానీ అన్ని చేసి పెడుతూ చక్కగా ప్రేమగా చూసుకుంటుంది అనమాట. ఎంత చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను నేను ఇషాన్ నా దగ్గరకు వచ్చినప్పుడు అని ఇషాన్ని చూపించి చెప్తుంది. ఇషాన్ కూడా సంతోషిస్తాడు, అవునమ్మా నన్ను చాలా బాగా అపురూపంగా చూసుకుందమ్మమ్మ అని చెప్తాడు అనమాట. అది అయిపోయింది. ఆ తర్వాత పెళ్లిలో సంగతి చెప్పింది అనమాట. ఆ పెళ్లిలో నీ డాన్స్ చూసిన తర్వాత నేను చాలా సంతోషించాను, నువ్వు చాలా మంచి డాన్సర్గా అయ్యావు, నీకు మంచి ట్రైనింగ్ ఉండింది, నాకంటే బాగా చేస్తున్నావు, ఇంకా ఇషాన్ కూడా ఆ రోజు చాలా బాగా చేశాడు ఆ అని చెప్తుంది అనమాట. అప్పుడు నీ దగ్గరకు వచ్చి ఒక్కసారి నేను హక్ చేసుకోవాలనిపించింది, కానీ అప్పుడు రాలేని పరిస్థితి, నన్ను క్షమించు అని చెప్తుంది. తర్వాత కొన్ని వారాలు అలా గడిచిపోయింది. ఇంకా మీరు ఓల్డ్ అయిపోయారు కదా, ఇక్కడ ఉండిపోండి అంటే, అవును మేము కూడా అందుకే వచ్చేస్తాం ఇక్కడికి, ఇప్పుడు మేము ముసలి వాళ్ళం అయిపోయాం కాబట్టి ఈ ద్వారకలో, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు కదా, ద్వారకలో వాళ్ళని గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు, నేను ముసలిదాన్ని అయిపోయాను, మోహిత్ని నన్ను ఎవరు గుర్తుపట్టరు ఇప్పుడైతే, మేము ఇంక ఇక్కడే ఉండిపోవడానికి వచ్చాము, నేను ఇన్ని సంవత్సరాలుగా మిస్ అయ్యాను, మళ్ళీ నా పుట్టినింటికి వచ్చినట్టుగా ఉంది అని చెప్పి సంతోషిస్తుంది అనమాట వాళ్ళ అమ్మ. తర్వాత కొన్ని వారాలకి వాళ్ళ అన్నయ్యకి ఆ అక్కడే ఒక అడ్మినిస్ట్రేటర్ జాబ్ ఇస్తారనమాట. కొత్త రాజ్యం మళ్ళీ, అంటే అన్ని యుద్ధాల వల్ల చాలా మంది చనిపోయారు కదా, యుద్ధాల్లో చనిపోయిన వాళ్ళ మగదిక్కు లేని ఫ్యామిలీస్ ఉంటారు కదా, ఆ లేడీస్ అందరినీ మళ్ళీ, వాళ్ళకి ఆదాయం ఏమి ఉండదు కాబట్టి ఉమెన్స్ క్వార్టర్స్ లో పెట్టారు.
పెట్టేసి వాళ్ళకి రుక్మిణి మాత కూతురైన చారుమతి డాన్స్ నేర్పించడం, డాన్స్ అనే కాదు, కళలు, సింగింగ్, డాన్సింగ్, ఎవరికి ఏ కళ ఇంట్రెస్ట్ ఉంటే అది, వృత్తులన్నీ నేర్పిస్తున్నారు అనమాట. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి, ఫినాన్షియల్గా కొంచెం డెవలప్ అవడానికి కొంత ట్రైనింగ్ లాగా ఉమెన్స్ క్వార్టర్స్లో అలా ట్రైనింగ్ ఇవ్వడానికి ఆ, సుజాతని కూడా అడుగుతారు, నువ్వు ఇక్కడ వాళ్ళకందరికి డాన్స్ నేర్పించగలవా అని. ఆ, నేర్పిస్తానమ్మా అని చెప్పేసి ఒప్పుకుంటుంది అనమాట. సో దీనికి కూడా ఒక జాబ్ లాగా అక్కడ, అభిషేక్ కూడా ఒక జాబ్, అడ్మినిస్ట్రేటర్ లాగా రాజ్భవనానికి పిలిచి నువ్వు అడ్మిన్ చూసుకోవాలి అని చెప్పేసి అతనికి, అభిషేక్కి పిలుస్తారు. ఇంకా ఈ రిగ్రెట్ ఉండిపోయింది కదా ఇతనికి, అది మెల్లమెల్లగా తగ్గిపోయింది కొన్ని అదంతా, ఇట్లా యుద్ధం నుంచి పారిపోయొచ్చానని, వాళ్ళ అబ్బాయి చనిపోయేటప్పుడు దగ్గరగా ఉండి చూడటం, ఇవన్నీ కొంచెం ఆ స్టేట్ నుంచి మెల్లమెల్లగా కోలుకున్నాడు ఇతను. ప్రద్యుమ్నుడేమో కృష్ణుడు అండ్ రుక్మిణి మాత వాళ్ళ కొడుకు ప్రద్యుమ్నుడు. అంటే రాజ్యపాలన ఎలా ఉంది అంటే ఇంక మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్క్రాప్ నుంచి మొదలు పెట్టారు. రాజ్యం మొత్తం నాశనం అయిపోయింది కదా, సో మెల్లమెల్లగా అన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ డెవలప్మెంట్స్ అవన్నీ, రాజ్యపాలన ఎలా చేయాలి ఏంటి అనే విషయాల్లో ప్రద్యుమ్నుడుని ఉన్నారనమాట. ఆ కూతురేమో అట్లా కళలను ఇంప్రూవ్ చేయడానికి ఉమెన్స్ కి బాగా హెల్ప్ చేస్తున్నారు. అట్లా నెక్స్ట్ జనరేషన్ కి పదవులు వెళ్ళినాయి. ఇప్పటి వరకు మాత అండ్ కృష్ణుడు పాలిస్తే ఇప్పుడు ఈ కూతురు అండ్ కొడుకు వీళ్ళిద్దరూ రాజ్యపాలన అవన్నీ చేయడానికి నెక్స్ట్ జనరేషన్ కి వచ్చింది పరిపాలన. క్వార్టర్స్ లోనేమో ఈ సుజాత వాళ్ళకి డాన్స్ టీచ్ చేస్తూ రోజు వెళ్తుంది అనమాట. వెళ్తూ మాత గాని సుమతి, సుమతి కాదు, సుమతి కానీ అంజలి కానీ కనిపిస్తారేమో వాళ్ళతో మాట్లాడదామని రోజు వెతుకుతూ ఉంటారు తిను. ఇంకా రోజు ఏం కనిపించలేదు వాళ్ళు. కొన్ని రోజులకి, కొన్ని వారాలకి కనిపించారు. అంజలి కనిపించింది. కనిపించేసరికి అడుగుతుంది అనమాట, అంజలి అతని పేరు నాకు ఆ రోజు నైట్ కనిపించారు కదా, అతని పేరు ఏంటి అని అడుగుతుంది. పేరు నాకు తెలియదు, నేను చెప్పకూడదు అట్లా, మాత పర్మిషన్ లేకుండా నేను అన్ని నీ దగ్గర మాట్లాడలేను, నేను మాతను ఒకసారి అడుగుతాను, చెప్పమంటే చెప్తాను, అయినా మర్చిపోవచ్చు కదా, ఎందుకు అంతలాగా అతని గురించి అడుగుతున్నావు అంటే, తెలియదు నాకు, అతన్ని గుర్తొస్తున్నారు ఇప్పుడు ఈ అమ్మాయి రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళ అన్నయ్య టెన్షన్ గానే ఇన్ని రోజులు ఇంట్లో విషయాలు అవన్నీ చూసుకుని సాయంత్రం పడుకునే టైంకి అతను గుర్తొచ్చేవాడు అనమాట. అతనితో ఉన్న నైట్, ఆ రోజు నైట్ ఎలా గడిపారు ఏంటి, ఆమెకి ఏంటంటే బ్లిస్ఫుల్ స్టేట్, శారీరకమైన ఆనందం కాదు, బ్లిస్ఫుల్ గా లోపల నుంచి హ్యాపీగా ఉందన్నమాట. అతనితో ఉండటం అనేది అంత ఆనందంగా ఉంది ఆమెకి. అట్లాంటి ఆనందం మళ్ళీ నైట్ అలా ఫీల్ అవుతూ ఉందన్నమాట ఆమె. సో అవి గుర్తొస్తూ ఉన్నాడు అతను అని చెప్తుంది అనమాట. అప్పుడు ఒకరోజు వీళ్ళందరూ, తినేమో అడ్మినిస్ట్రేటర్ రోల్కి, అతను జాబ్కి అతను వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఉమెన్స్ క్వార్టర్ వెళ్ళిపోయినప్పుడు దర్శన అడుగుతుంది. దర్శన అంటే సుజాత వాళ్ళ, మాలిని అంటే మాలిని వాళ్ళ అమ్మ, వీళ్ళ అభిషేక్ మాలినికి వాళ్ళ అమ్మ దర్శన, ఈ ముసలావిడ. ఆవిడ అడుగుతుంది, ద్వారకా బీచ్ చూసి సముద్రం దగ్గర చూసి చాలా రోజులు అయింది కదా, ఒకసారి వెళ్ళొద్దామా అని చెప్పేసి వెళ్తుంది అనమాట. తిను సుజాతను తీసుకుని వెళ్తుంది. వెళ్ళి అక్కడంతా ఆమె పాత మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓల్డ్ మెమరీస్, మనమైనా ఇప్పుడు మన కాలేజ్కి స్కూల్స్కి పాత ఫ్రెండ్స్ని వెళ్ళి కలిసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో కదా, అట్లనే ఆవిడ కూడా ఆమె పాత మెమరీస్ అన్నిటిని చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఇంకా ఈమె రోజు సుజాత రోజు వాళ్ళ క్వార్టర్స్కి వెళ్ళి వాళ్ళకి టీచ్ చేస్తూ చక్కగా, ఈమె మెమరీస్ క్వార్టర్స్లో ఈమెకి 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో ఆమె కూడా వాళ్ళ సొంత ఇల్లు లాగా ఫీల్ అవుతుంది ఉమెన్స్ క్వార్టర్స్. సో హ్యాపీగా అలా ఇద్దరు లైఫ్ లీడ్, అందరూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారన్నమాట. మళ్ళీ అంజలి కనిపిస్తుంది ఇంకొకసారి. అడిగితే అప్పుడు చెప్తుంది, అప్పుడు అడుగుతుంది, మళ్ళీ అడిగితే లేదు లేదు నేను చెప్పలేను, మాత నాకు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు చెప్పడానికి, అదైనా అసలు చెప్పకూడదు, ఎందుకు అన్నిసార్లు రెస్ట్రిక్ట్ చేస్తున్నావు, నువ్వు చెప్పమని ఎందుకు బలవంత పడుతున్నావు అని అడుగుతుంది అనమాట. అలా 2-3 సార్లు రిజెక్ట్ చేస్తుంది అతని పేరు చెప్పడానికి. అయితే కొన్నిసార్లు అలా చాలా సార్లు అడగ్గా లాస్ట్కి ఎప్పుడో చెప్తుంది. మాతను అడిగాను అతని పేరు చెప్పాలా వద్దా అని అడిగితే, మాత అన్నారు, అతని పాత పేర్లు, పాత జన్మల్లో చాలా పేర్లే ఉన్నాయి, కానీ పాత ఎందుకు అయిపోయినాక దాని గురించి మర్చిపోమని చెప్పు, ఫ్యూచర్లో మళ్ళీ ఆమె కలుస్తుంది ఒకసారి అతన్ని, అప్పుడు అతని పేరు సత్య అని చెప్తుంది. సత్య పేరు ఎంత బాగుందో అనుకుంటుంది అనమాట. పాస్ట్ జన్మల్లో ఒకానొక టైంలో అంట ఆమె ఇంతకుముందు
ప్రేమ, సుందరి అని ఒక అక్క చెల్లెలు ఇద్దరు ఉండేవాళ్ళు కదా మనకి గుర్తుంటే. ఒక అడవిలో ఒక ఆవిడ ఉండేది. ఆ అడవిని పాలిస్తూ ఉండేది. వాళ్ళ కూతుర్లు ఇద్దరు, ప్రేమ, సుందరి. ప్రేమ ఏమో అంబ చనిపోయింది. సుందరి అనే ఆవిడే ఈ సుజాత. సుజాత లేకపోతే మాలిని, ఈ రెండిట్లో ఏదైనా ఒకటే. సో ఆ పాత జన్మలో వీళ్ళమ్మ మీద అలిగి ఒకసారి వెళ్ళి ఒక సరస్వతి నది ఒడ్డున ఒక బ్రహ్మచారి తపస్సు చేసుకున్న టైంలో అతను వెంటబడుతుంది. తను బ్రాహ్మణుడు అతను. నన్ను పెళ్లి చేసుకో అంటే, లేదు లేదు నేను బ్రహ్మచర్యం తీసుకున్నాను, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడానికి వీలవ్వదు, నేను చేసుకోలేను అని చెప్పినా కూడా వెనకుండా అతను వెనకాల పడుతుంది. అతనే ఈ సత్య. ఇప్పుడు ఈమెకి ఆ రోజు అడవిలో వచ్చిన అతను సత్య. అందుకే అంత క్లోజ్ గా అనిపించింది ఆమెకి. అతన్ని చూడగానే చాలా నా మనిషి అనిపించింది అనమాట లోపల నుంచి. అందుకని అంత బాగా అతను వదలలేకపోతుంది. లోపల నుంచి ఆనందం వస్తుంది, ఇతనితో ఉంటే బాగుండు. ఆ అపీరియన్స్ అతని దగ్గరలోనే ఉంటే చాలా ఆమెకి అంత హ్యాపీగా అనిపిస్తుంది అతని ప్రెజెన్స్. సో అది చెప్తుంది అనమాట. పూర్వ జన్మలో అతనికి నీకున్న రిలేషన్ ఇది. అంతకు ముందు జన్మలో మైత్రేయి మాత మైత్రేయి మాత మనవడే అంట ఇతను. మైత్రేయి మాత అంటే ఈమెకి గురువు, అంజలి వాళ్ళ గురువు. ఆ గురువు గారి మనవడిని నువ్వు పెళ్లి చేసుకున్నావు. అప్పుడు మీకు మంచి మ్యారీడ్ లైఫ్, చాలా హ్యాపీ లైఫ్ జరిగింది, పిల్లలు కూడా పుట్టారు. ఆ తర్వాత నువ్వు ఆ లైఫ్ తో సాటిస్ఫై అవ్వకుండా నాకు నెక్స్ట్ జన్మలో కూడా నువ్వే హస్బెండ్ లాగా రావాలి అని కోరుకున్నావు. ఆ నువ్వు కోరుకున్నావు అట్లా. కానీ అతని సోల్ ప్లాన్ ఏంటి, నేను బ్రహ్మచర్యం తీసుకోవాలి అని చెప్పేసి అతను తీసుకున్నాడు. సో ఈ రెండు క్లాషెస్, ఈ రెండు థాట్స్, అతని సోల్ ప్లాన్ నీ సోల్ ప్లాన్ ఈక్వల్ అవ్వకపోవటం వల్ల నెక్స్ట్ జన్మలో అతను బ్రాహ్మణుడు అండ్ బ్రహ్మచారి లాగా పుట్టి నువ్వు అట్లా అతని కోసం వెళ్ళటం అలా జరిగింది. మళ్ళీ అది అప్పుడు ఫిల్ఫిల్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఈ జన్మకి షిఫ్ట్ అయింది. సో మామూలుగా అయితే అడుగుతుంది అనమాట. సరే, ఇలా కలవటానికి వీలవ్వదు అని తెలిసినప్పుడు మాతకి, నన్ను అలా కలిసేలాగా ఎందుకు చేశారు, ఆ నైట్ అలా కలవటానికి రీజన్ ఏంటి, మళ్ళీ అలా నాకు ప్రతిసారి ఇలా గుర్తొస్తూ ఉన్నారు కదా, ఇంక మరి ఈ జన్మలో కలవలేము అని చెప్పినప్పుడు ఈ జన్మలో అసలు నాకు అతన్ని కనిపించేలా చేయడానికి రీజన్ ఏంటి అని అడుగుతుంది. అప్పుడు చెప్తుంది అనమాట ఈమె, ఆ రీజన్ యాక్చువల్ గా ఈ జన్మలో కలవాలి అనేది లేదు మీ ఇద్దరు సోల్ ప్లాన్ లో కూడా. కానీ ఒక రోజు అర్జునుడు, నీకు గుర్తుందో లేదో, అతను చెప్పిన కథలో అతను అర్జునుడికి సేవ చేస్తూ ఒక గుహలో ఉన్నాడు. ఆ గుహలో ఉన్నప్పుడు ఆ గుహలో అర్జునుడు వెళ్ళిపోయిన తర్వాత ఇతను అక్కడే కూర్చుని మెడిటేషన్ చేస్తూ ఉన్న టైంలో అతనికి ఒక్కసారి కృష్ణుడు కనిపిస్తాడంట మెడిటేషన్ లో. ఆయన పాత జన్మలు కనిపిస్తాయి అంట. కనిపించినప్పుడు ఈ సుందరి గుర్తొస్తుంది. సుందరి ప్లస్ ఆ మైత్రేయి టైంలో ఉన్న తన భార్య, అందరూ అన్ని జన్మల్లోవి గుర్తొస్తాయి అనమాట. గుర్తొచ్చి లాస్ట్ జన్మలో నా వెనక పడింది సుందరి కదా, ఇప్పుడు ఎలా ఉందో ఎక్కడుందో అని చెప్పేసి తన అంతర్దృష్టితో చూస్తాడట. అప్పుడు చూస్తాడు ఈ సుజాతని. అప్పుడు చూసి కృష్ణుని వేడుకుంటాడనమాట. కృష్ణ, నాకు ఈ జన్మలో ఒక్కసారి ఆమెను కలిసే, ఈ జన్మలో వాళ్ళిద్దరు సోల్ ప్లాన్ లో లేదు వాళ్ళిద్దరు కలవటం. అయినా అడుగుతాడు, నాకు ఒక్కసారి ఆమెను కలిసే భాగ్యాన్ని అందించండి కృష్ణ అని అడుగుతారంట. లేదు కదా, ఈ జన్మలో మీ సోల్ ప్లాన్ లో లేదు కదా, అలా ఎలా కలుస్తావు అని అడిగితే, ఒక్కసారే కృష్ణ, ఊరికే కలిసి వస్తాను, ఒక్క రోజు ఒక నైట్ అలా స్పెండ్ చేసి వస్తాను ప్లీజ్ అని అడుగుతాడు అనమాట. ఫ్రీ విల్, మన లైఫ్ లో ఫ్రీ విల్ ఉంటది కదా, అట్లనే అతను కూడా అట్లా ఫ్రీ విల్ యూస్ చేసి అడిగాడు అనమాట. అప్పుడు ఆయన చెప్తాడు, నువ్వు ఇన్ని రోజులు అర్జునుడికి సేవ చేసావు కదా, ఆ పుణ్యఫలం వల్ల నీకు ఒక్కసారి ఛాన్స్ ఇస్తాను నువ్వు అడిగినట్టే. కానీ నువ్వెవరో చెప్పకూడదు, నీ పాస్ట్ జన్మ, ఈ జన్మకి ఆమెకి నీకు ఉన్న లింక్ ఇవన్నీ ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు అని ఒక కండిషన్ పెడతారు కృష్ణ. సరే ఇవన్నీ చెప్పను అని చెప్పేసి ఆయన ఒప్పుకుని వస్తాడనమాట. అందుకే వచ్చిన దగ్గర నుంచి ఆమె సేవ చేయటంలోనే అతను బాగా ఇన్వాల్వ్ అయిపోయాడు. మనం అబ్జర్వ్ చేస్తే వచ్చాడు, పూర్వజన్మలో అతను వెనకాల పడుతూ అతనితో పాటు ఉన్న ఆయన ప్రేయసి, సో ఆమెకి హెల్ప్ చేస్తూ చక్కగా ఫుడ్ ప్రిపేర్ చేసి కుక్ చేసి పెట్టడం అన్ని ఆమెకి చక్కగా హెల్ప్ఫుల్గా ఎదురు చేసి పెట్టడమే కాకుండా ఆమె మానసికంగా
డెవలప్ అవ్వడానికి కొన్ని స్పీచెస్ ఇస్తాడనమాట. అంటే ఆమెకి ఇప్పుడు మాత చెప్పిన మాటలే ఇతని ద్వారా చెప్తే ఆమెకి బాగా అర్థమైంది. మనం వచ్చింది ఇక్కడ ఈ భూలోకానికి వచ్చింది సోల్ని డెవలప్ చేసుకోవడానికే కానీ ఈ పై పై బంధాలని బేస్ చేసుకుని కాదు. మనం డెవలప్ అవ్వాలి. ఇవన్నీ ఊరికే డ్రామా అవన్నీ చెప్పాడనమాట ఆమెకి సోల్ లెవెల్లో ఎన్లైటైన్మెంట్ అవ్వడానికి. సో ఆ విధంగా ఆ రోజు నైట్ వల్ల ఈమెకి మానసికంగా చాలా చేంజ్ వచ్చిందనమాట. అంటే మెచ్యూరిటీ వచ్చింది. ఇన్ని రోజులు అంతా ఏదో బాధల్లో అలా ఉండిపోయేది, ఉద్దవ్ చనిపోయాడని అలా చిన్న చిన్న వాటికి ఫీల్ అవటం అట్లా. ఇవన్నీ మనం సోల్ గ్రోత్ అవ్వడానికి తెచ్చుకున్న ఛాలెంజెస్ మాత్రమే అనేది ఆమెకి చెప్పడానికి వచ్చాడనమాట అతను. సో అది వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం కాబట్టి నీకు అతని పేరు కానీ పూర్వజన్మలో మీ బంధం కానీ అతను ఏం చెప్పలేకపోయాడు అని చెప్పేసి ఏమో చెప్తుంది అంజలి. సత్య. సత్య ఎంత బాగుందో పేరు అనుకుంటుంది అనమాట. తను మళ్ళీ ఆ పేరే మళ్ళీ 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 తలుచుకుంటూ ఉంది. సత్య ఎంత బాగుందో కదా, ఫ్యూచర్ లో మళ్ళీ మేము కలుస్తామని చెప్పారు కదా, అది ఎన్ని రోజుల్లో కలవచ్చు, ఐ మీన్ ఎన్ని సంవత్సరాల్లో కలవచ్చు, ఎంత టైం పట్టొచ్చు, నీకేమైనా ఐడియా ఉందా అంటే నాకు అదంతా తెలియదు, తెలిసినా కూడా మాత ఆజ్ఞ లేకుండా నేను చెప్పలేను సుజాత అని చెప్తుంది. అయితే నా భర్త, నీ భర్త అయిన ఆ టైంలో నువ్వు వేసిన బీజం ఈ నెక్స్ట్ జన్మ, నీ లాస్ట్ జన్మ కాకుండా ఆ తర్వాత జన్మలో కూడా రిపీట్ అవుతూ ఉంది. సో ఆ, ఈ జన్మలో ఎంత ఆ, ఈ జన్మలో కలిసిన దానికి కూడా నీకు అర్థమైపోయింది కదా, సో ఇక అనవసరంగా ఈ జన్మలో అతన్ని మళ్ళీ కలవాలి అట్లాంటి థాట్స్ ఏం పెట్టుకోవద్దు ఆ, అని చెప్తుంది అనమాట. ఇంకా అర్థమైపోయింది కదా, నేను ఇంకా అట్లాంటివి పెట్టుకోను అని చెప్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంక అట్లానే రోజు తను వచ్చి ఉమెన్స్ క్వార్టర్స్ లో వాళ్ళకి డాన్స్ నేర్పిస్తూ ఉంటుంది. ఆమ్, అయితే అతనికి కూడా శాపం ఉంది కదా, సత్యాకి శాపం ఉంది, నాకు కూడా అంటే శాపం ఇన్ ద సెన్స్ అప్పుడు అప్పటి లైఫ్ లో బ్రహ్మచర్యం ఉండాలి అని చెప్పేసి ఉంది కదా, శాపం కాదు, ఒక తన సోల్ ప్లాన్ ఉంది. సో అందుకనే కలవలేకపోయాడు అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ అదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ద్వారక నుంచి వచ్చాక సీతామాత టైంలో, ఒక్క నిమిషం అండి. అయితే ఈమె అనుకుంటుంది అనమాట, ఈమె చెప్తుంది ద్వారక అనుకుంటుంది తనకు తను, ద్వారక నుంచి వచ్చాక సీతామాత టైంలో వాళ్ళిద్దరూ, సీతామాత పిల్లల్ని పెంచే ప్రాసెస్ లో దూరంగా ఉంది కదా రాముల వారికి, అది వాళ్ళకి ఒక ఒక శాపమా అని అనుకుంటే, అది శాపం రాముల వారికి మాత్రమే ఉందంట. నారాయణుడి రూపంలో ఉన్నప్పుడు, నారాయణుడి రూపంలో ఉన్నప్పుడు ఆయనకు వచ్చిన ఆ ఇబ్బంది అంట అది. నారాయణుడికి శాపం అవ్వటం వల్ల, శాపం అయితేనే ఈవిడ కూడా సీతామాత కూడా ఆయన శాపాన్ని పంచుకుని ఈవిడ కూడా తీసుకుని ఆమె లైఫ్ సాక్రిఫైస్ చేసి అక్కడ వనవాసానికి వెళ్ళడం కానీ, పిల్లల్ని దూరంగా తీసుకెళ్ళి అక్కడ పెంచడం కానీ అవన్నీ ఆయన కోసం ఆవిడ అనుభవించింది కదా. అలానే నేను కూడా ఈ ఈ జన్మలో సత్యకి దూరంగా ఉండి ఇదంతా అనుభవించాలి కాబోలు అనుకుంటుంది తనకి తనే. అయితే అడుగుతుంది అక్కడ ఆ మళ్ళీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎందుకు చనిపోయారు మరి ఆ సీతామాత అంటే, అంజలి చెప్పినట్టుంది అప్పుడు లక్ష్మణుడికి. అప్పుడు ఒకానొక టైంలో లక్ష్మణుడికి ఆ యుద్ధానికి ముందు అనుకుంటా చనిపోయే టైంలో ఉంటే ఈమె ఆ ఆయుష్ సగం దానం చేశారంట సీతామాత, అందుకని ఈవిడ వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ జన్మ అక్కడికే అలా క్లియర్ అయింది అని చెప్తున్నారు. అది అయిపోయిన తర్వాత అట్లానే సీతామాత టైంలో సీతామాత ఎలా చేస్తారో ఇప్పుడు రుక్మిణి మాత టైంలో రుక్మిణి మాత కూడా అలాగే ధైర్యంగా అందరితో పోరాడి ఇంతమంది ఉమెన్స్ కి ఇంత బాస ఆసరాగా నిలిచారు అని చెప్పి మళ్ళీ అప్పటికి సీతామాత ధైర్యానికి రుక్మిణి మాత ధైర్యానికి వీళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు. సుజాత ఆ సుజాత అండ్ వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరూ మళ్ళీ బీచ్ కి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు అనమాట. భీష్ముడు ఇదంతా చూస్తూ ఉండిపోయారు.
కురుక్షేత్ర యుద్ధానికి ముందు ఆ ఏది ఇది అన్యాయము, ఇది కరెక్ట్, ఇది తప్పు అదేం చెప్పకుండా అలా ఉండిపోయారు. కృష్ణుడిని బంధించే టైంలో కానీ, ద్రౌపది వస్త్రాపహరణంలో కానీ, అట్లా అన్ని ఏదైనా సరే అంటే తప్పు వాళ్ళంతట వాళ్ళే చేయాల్సిన పని లేదు. తప్పుని అలా కళ్ళప్పు చెప్పి చూస్తూ ఉండటం కూడా తప్పే. దానివల్లే ఆయన అంతగా 1000 బాణాలు ఒకేసారి అంపశయ్య మీద ఆ బాణాల పరుపు లాగా ఏర్పాటు చేసుకుని రక్తం బొట్టు ఒక్కొక్క బొట్టు పడిపోతూ ఉంటే ఆయన తప్పు ఆయన తెలుసుకున్నారు. తెలుసుకునేలాగా చేయబడింది. అలానే తప్పు ఎక్కడైనా సరే మనం కళ్ళ ముందు జరుగుతున్నా కూడా ఇది తప్పు అని చెప్పగలగాలి, చెప్పే ధైర్యం ఉండాలి. లేకపోతే అది కూడా తప్పే అవుతుంది, దానికి కూడా తగ్గ శిక్ష ఉంటుంది అని వీళ్ళిద్దరు అమ్మ కూతురు మాట్లాడుకుంటున్నారు, సుజాత అండ్ వాళ్ళ అమ్మ, బీచ్ లో కూర్చుని. ఇట్లా ఇదంతా జరగటం వల్ల మనం మనం దీని నుంచి నేర్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. మాత గురించి మేనక మాత గురించి మేనక ప్రేమ వల్ల తెలుసుకున్నారనమాట ఈమె. ఏంటి, ఆమె చాలా ఇష్టం వాళ్ళ వదిన మేనక అంటే. వాళ్ళ వదిన ఎంత ఆమె మాత్రం ఎప్పుడు చూడకపోయినా సరే ఎప్పుడు ఆరాధన భావంతో ఉండేది. నేను అప్పటిదాకా మాతని డైరెక్ట్ గా చూడగలిగినా కూడా ఆమె గొప్పతనం నాకు తెలిసేది కాదు. ఎందుకు అంటే నా లోతుల్లో లోపం ఉంది, నా మనసులో లోపం, నా ఆలోచనలలో లోపం ఉంది. సో అంటే నేను అంత మెచ్యూర్డ్ సోల్ కాదు అప్పటికి. అందుకని నాకు మాత గొప్పదనం అర్థమయ్యేదే కాదు. కానీ మేనక అలా కాదు. ఆమెని చూడకపోయినా సరే మాతని లక్ష్మీదేవి రూపంలో ఆమె ఆరాధన భావంతో చూసేది. నాకు ఆమెను చూసిన తర్వాత మాత గొప్పతనం ఇంకా ఎక్కువగా తెలిసింది అని చెప్తుంది. అయితే చెప్తుంది, ఎక్కువ మెడిటేషన్ ధ్యానంలో ఎక్కువ కూర్చో, నిన్ను నువ్వు తెలుసుకోవటానికి అని వాళ్ళ అమ్మ కూడా చెప్తున్నారు అనమాట. నిన్ను నువ్వు తెలుసుకోవటానికి, స్పిరిచువల్ గ్రోత్ రావడానికి, నీ సోల్ లెవెల్లో అంతా ఇంకా డెవలప్ అవ్వడానికి మెడిటేషన్ ఎక్కువ చెయ్యి అని చెప్తుంది. అక్కడికి ఒక చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ 34th చాప్టర్, లీవింగ్ ద్వారకా. 5 సంవత్సరాలు అట్లా గడిచిపోయింది. వాళ్ళ అమ్మ, మోహిత్ వీళ్ళతో పాటే ఉన్నారు. అభిషేక్, తిను వీళ్ళని చూసుకుంటూ ఉన్నారు. కాశిని, ఇషాన్ వాళ్ళేమో ఇంద్రప్రస్థకి వెళ్ళిపోయి అక్కడ డాన్స్, ఈమెమో జ్యోతిష్కురాలు, అతనేమో డాన్సర్. అట్లా ఎవరి బతుకు వాళ్ళు అలా బతుకుతూ ఉన్నారు, హ్యాపీగా నడిచిపోతూ ఉన్న టైంలో 5 సంవత్సరాలు అయిపోయింది అనమాట. వీళ్ళు వచ్చి మోహిత్ చనిపోతారు. అసలే ఏజ్డ్ పర్సన్, ఇంకా ఏజ్ పెరిగిపోయింది కదా. సో ఒక రోజు అట్లా నిద్దట్లోనే చనిపోతారు అనమాట. ఇంకా ఉద్ధవు అయితే ఈమె అనుకుంటుంది, ఒకళ్ళు వెళ్ళిపోతే ఒకళ్ళు నా లైఫ్ లో వస్తూ ఉన్నారు. ఉద్ధవ్ వెళ్ళిపోయారు, అంబా వచ్చింది. అంబా వెళ్ళిపోయింది, కాశిని వచ్చింది. కాశిని నా దగ్గర నుంచి అంజలి తీసుకెళ్ళిపోయింది. మళ్ళీ మేనక వచ్చింది. మేనక వాళ్ళ వదిన చనిపోయింది. మళ్ళీ మా అమ్మ వచ్చింది. మా అమ్మ ప్లస్ ఈయనని మిస్ అయ్యారు ఇప్పుడు, మోహిత్ ని. అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నా లైఫ్ లో వస్తూ పోతూ ఉన్నారు అనుకుని ఆలోచించుకుంటూ కూర్చుంది ఒక రోజు సాయంత్రం. అభిషేక్ బానే ఉన్నాడు, అంటే అతని లైఫ్, జాబ్ అదంతా బానే ఉందిలే, కానీ కొంచెం ఇంకా మేనక గురించి ఆలోచిస్తూ ఉంటాడంట అప్పుడప్పుడు. ఆ ఇంట్లో ఉంటే అతనికి కొంచెం హోమ్లీగా వాళ్ళ ఆవిడతో ఉన్నట్టే బాగా ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. కాకపోతే ఆ లోటుగానే ఉంది అతనిలో, ఇంకా అట్లా నడిచిపోతూ ఉంది. సో ఒకరోజు కాశిని వాళ్ళు పిలిచారంట, ఇంద్రప్రస్థకి రండి, ఇక్కడికి చాలా అసలు రాలేదు కదా మీరు, ఒకసారైనా రండి అని చెప్పి పిలుస్తుంది. పిలిచేసరికి వస్తాంలే అని వీళ్ళు డ్రాగ్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా వాళ్ళ అమ్మ కూడా ఇతను చనిపోయేసరికి ఆమెకు కూడా దిగులు ఉంటది కదా. సో ఆమె కూడా కొన్ని సంవత్సరాలకి, ఒక 2 years అట్లా చనిపోయారంట వాళ్ళ అమ్మ కూడా. వాళ్ళ అమ్మ ఎలా చనిపోయారని చెప్తున్నారు. ఒకరోజు బీచ్ కి వెళ్ళారు అండ్ వాటర్ అలా అబ్జర్వ్ చేస్తూ కూర్చుందంట ఆమె. కూర్చుని అట్లా తర్వాత ఇంటికి వచ్చేసి ఇంకేంటో భారంగా ఉందని చెప్పేసి అలా చనిపోయారు. అది పడుకున్నట్టే వెళ్ళిపోయారు. అయిపోయిన తర్వాత ఈమె కూడా అట్లానే బీచ్ కి వెళ్తే ఆమెకి ఏంటంటే ఒక లాంటి ఫీల్, మంచిగా ప్రశాంతంగా ఫీల్ అవుతుందంట బీచ్ లో. అందుకని బీచ్ కి వెళ్ళి అక్కడ కూర్చుని ఆ వాటర్ ని అదంతా అబ్జర్వ్ చేస్తూ సత్య గురించి ఆలోచిస్తుంది. నా లైఫ్ లో ఇంతమంది ఇలా వచ్చి వెళ్ళారు, సత్యకి నాకు ఉన్న సోల్ ప్లాన్ అవన్నీ ఆలోచించుకుంటూ
ఆలోచించుకుంటూ కూర్చుని అలా దూరంగా చూస్తుందనమాట. చూస్తుంటే ఒక ఒక ఆవిడ, ఎవ్వరు లేరు అక్కడ బీచ్ లో, తెల్లవారుజామున ఎవ్వరు లేరు. ఒక ఆవిడ దూరంగా కూర్చుని మెడిటేషన్ చేసుకుంటూ ఉన్నారు. ఎవరా ఈవిడ, ఇంత చీకటితో ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేస్తున్నారు, ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి ఆమె దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్ళి దగ్గరికి వెళ్ళి మొహం చూసేసరికి ఒక పెద్ద ఆవిడ, ముసలావిడ అనమాట. మొహం అంతా ముడతలు పడిపోయినాయి, కానీ ముఖం అంతా తేజస్సుతో వెలిగిపోతూ ఉందో, అంత ముసలావిడైనా సరే. చూసేసరికి ఎవరో కాదు, మాత, రుక్మిణి మాతే కనిపించారు ఆమెకి. ఇంత అందమైన, ఓల్డ్ గా అయిపోయినా కూడా అంత అందంగా ఉందో ఈవిడ మొహం అనుకుని అలా చూస్తుంది. మాత మీరా అని చెప్పేసి చూస్తూ ఆ మాతని ప్రణామం చేస్తూ మోకాళ్ళ మీద కూర్చుని ఆవిడ వైపు చూస్తూ ఉందన్నమాట. అవును, ఎలా ఉన్నావు, దర్శన కూతురా అని అడుగుతుంది అనమాట. దర్శన వాళ్ళ అమ్మాయి కదా తిను, ఫస్ట్ డాన్సర్ పేరు, వాళ్ళ అమ్మ పేరు దర్శన. దర్శన వాళ్ళ అమ్మాయివి, నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతారు మాత. అంటే ఈమె వెళ్ళినప్పుడు కళ్ళు తెరవలేదు, ఇంకా కళ్ళు తెరవకుండానే ఈమె ప్రెజెన్స్ ఆమె ఫీల్ అయ్యి మాత కళ్ళు మూసుకునే దర్శన వాళ్ళ అమ్మాయివి ఎలా ఉన్నావు అని అడిగారు. ఆ ఈమె ఆశ్చర్యపోయింది, ఇదేంటి, నేను వచ్చినట్టు ఈమెకి ఎలా తెలిసింది, కళ్ళు తెరవకుండా నన్ను ఎలా పలకరించారు ఈవిడ అని ఆశ్చర్యపోయింది తను. కూర్చో ఇక్కడ అని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను అనమాట. నువ్వు మీ అమ్మలాగే ఉన్నావు. కళ్ళు తెరిచి మాట్లాడుతున్నారు. ఆ ఆమెలా నువ్వు నన్ను, అంటే ఇప్పుడు ఈవిడ ముసలావిడైపోయి ఇక్కడ తపస్సు చేస్తూ కూర్చున్నారు కదా, వేరే వాళ్ళు ఎవరైనా అయితే ఎవరో ముసలావిడ ఇక్కడ తపస్సు చేసుకుంటున్నారులే అనుకునేవాళ్ళు. కానీ నువ్వు, మీ అమ్మ నేను ఏ మారువేషంలో ఉన్నా సరే గుర్తుపట్టేది చిన్నప్పటి నుంచి కూడా. ఇప్పుడు నువ్వు కూడా అంతే, నేను ఇలా ఉన్నా కూడా, అంటే ఆమె నార్మల్ రూపంలో కాషాయం, ఒక డ్రెస్, ఒక శారీ లాంటిది కాషాయం వేసుకుని తల మీద ఆ శారీని ఇట్లా పైనుంచి తల మీద నుంచి కప్పుకుని ఉన్నారు. అలాంటి రూపంలో కూడా నన్ను గుర్తుపట్టావు అంటే నువ్వు గ్రేట్ అని చెప్పేసి రుక్మిణి మాత చెప్పారంట తనతో. మీ అమ్మలాగే నువ్వు కూడా నన్ను బాగానే గుర్తుపడుతున్నావే అన్నారంట. నువ్వు డాన్స్ ని ఎంకరేజ్ చెయ్యి, ఇక్కడ ఇక్కడ అందరికి నేర్పించు అని, అంటే ఫర్దర్ గా నీ లైఫ్ పర్పస్ లాగా ఈ లైఫ్ లో అలా డాన్స్ నే ఎంకరేజ్ చెయ్యి అని ఒక సలహా ఇచ్చారంట. థ్యాంక్ యూ. ఈమె అన్నిటికీ, ఆమె లైఫ్ లో జరిగిన వాటన్నింటికి, అమ్మా నా లైఫ్ లో ఇవన్నింటికి థ్యాంక్స్ తల్లి, మా అందరినీ కలిపినందుకు, ఇషాన్ని మా అమ్మని అందరిని ఒక దగ్గరకు చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్తుంది అనమాట. నీకు ఎప్పుడు పర్సనల్ గా థ్యాంక్స్ చెప్పే అవకాశం నాకు రాలేదు, నేను నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని చెప్పి థ్యాంక్స్ చెప్తుంది. నీ పాస్ట్ రిలేషన్స్ అన్ని క్లియర్ అయినాయి ఈ జన్మకి. అంటే ఇప్పటి వరకు ఏంటి, అంబా గాని మాలిని గాని వీళ్ళందరూ ఏంటి, పాస్ట్ జన్మలో వాళ్ళ అక్క, పాస్ట్ జన్మలో వాళ్ళ అక్క, పాస్ట్ జన్మలో వాళ్ళ అమ్మ కదా. అట్లాంటి వాళ్ళందరినీ క్షమించకుండా ఉండేసరికి వాళ్ళు మళ్ళీ ఈ జన్మలో వచ్చి ఆమెకు సేవ చేయాల్సి వచ్చింది. అట్లాంటివి పాత రిలేషన్స్ అన్ని క్లియర్ చేసుకున్నావు కదా, అంతా ఓకే ఇప్పటికి. కానీ నీ నీ ఫ్యూచర్ లైఫ్ కోసం నువ్వు ఒక విత్తనం నాటాలి ఇప్పుడు అని చెప్పేసి, నీ ఫ్రెండ్ ఎవరైతే ఆ రోజు నైట్ కలిసారో, నిన్ను కలవడానికి ఆ వచ్చారు కదా, అతనికి యూస్ఫుల్, నీకు యూస్ఫుల్ అది. ఎందుకంటే మీ ఫ్యూచర్ కి ఇది ఒక బీజం, మీ ఇద్దరు ఫ్యూచర్ ప్లాన్స్ కి ఇది ఒక బీజము అని చెప్తారనమాట మాత. అతన్ని అతనికి కొన్ని లైఫ్స్ మాత్రమే ఉన్నాయి, నీకు మాత్రం చాలా లైఫ్స్ ఉన్నాయి. ఎందుకంటే అతను ఎన్లైటెండ్ మాస్టర్, నీ కోసమే ఇంకా వస్తూ వెళ్తూ ఉన్నాడు. అతనికి ఇంకా కొన్ని లైఫ్స్ కి అతను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంకా ఎన్లైటెండ్ అయ్యి వేరే లోకానికి, అంటే దేవలోకానికి వెళ్ళిపోతాడు. కానీ నువ్వు మాత్రం ఇంకా కొన్ని జన్మలు ఎత్తాలి. ఇప్పటి వరకు నీ సోల్ ప్లాన్ కి అతను చాలా యూస్ఫుల్, చాలా ఉపయోగపడుతున్నాడు. నిన్ను డెవలప్ చేయటమే అతని జీవిత లక్ష్యం లాగా పెట్టుకుని చేస్తున్నాడు. సో నువ్వు అతన్ని గుర్తుంచుకో. నెక్స్ట్ జన్మల్లో అతను చెప్పేవన్నీ నువ్వు బాగా తెలుసుకుని నేర్చుకుని నీ సోల్ ప్లాన్ కొంచెం త్వరగా గ్రోత్ అయ్యేలాగా చూసుకో అని సలహా ఇస్తారనమాట మాత. వచ్చే జన్మల్లో రెండు మీ మీ రెండు సోల్స్, నీకు రెండు సోల్స్ ఉపయోగపడతాయి. అంటే నీ ఫ్యూచర్ ప్లాన్ లో నీకు ఒక రెండు సోల్స్ నీ లైఫ్ ని, నిన్ను గ్రోత్
సోల్ లెవెల్లో గ్రోత్ ఇవ్వడానికి నీకు హెల్ప్ అవుతాయి. ఎవరెవరు అంటే సత్య ఒకటి, అర్జున ఒకటి. ఈ రెండు వీళ్ళిద్దరూ నీకు నెక్స్ట్ జన్మల్లో కూడా నీకు ఉపయోగపడతారు అని చెప్పి చెప్తారు. ద్వారక వదిలి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. మీ మీ అన్నని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు అని చెప్తారు. ఇంకా ఇక్కడతో నీకు రుణం అయిపోయింది. ఈ ఈ ఆ, ఈ లైఫ్ లో, ఈ జన్మలో, ఈ ప్లేస్ లో నీకు రుణం అయిపోయింది. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి అని చెప్తారు. ఆ అయితే ఇంకా సరే అని చెప్పేసి సెలవు తీసుకునే టైంకి అంజలి కనిపిస్తుంది దూరంగా. అంజలికి కూడా దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్తుంది అనమాట. ఇంకా థ్యాంక్స్ చెప్పి ఈమె వెళ్ళిపోతుంది ఇంటికి. కలిసిన ఆనందంతో ఒకటి ప్లస్ వాళ్ళ అన్నయ్యకి చెప్పాలి. ద్వారకను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళమన్నారు ఏంటనేది ఆలోచించుకుంటూ వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. చూసేసరికి వీళ్ళిద్దరూ లేరు. ఆ మాత అండ్ అంజలి ఇద్దరు మాయమైపోయారనమాట. ఆ టైంలో ఇంటికి వచ్చి అభిషేక్కి చెప్తుంది, ద్వారకని వదిలి వెళ్ళమని మాత చెప్పారు అందలే గాని అభిషేక్ ఆ ఇల్లు వదిలి వెళ్ళటం ఇష్టం లేదు. ఎక్కడికి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా వాళ్ళ ఆవిడ జ్ఞాపకాలు అలా ఉండేసరికి ఈ ద్వారక నుంచి ఈ ఇల్లు వదిలి పెట్టాలంటే నాకు ఇష్టం లేదు అని చెప్తే, లేదు కొన్ని రోజుల్లో వండేసి మళ్ళీ వద్దాము, ఇషాన్ దగ్గరికి వెళ్దాం, వాళ్ళు ఇషాన్ కాశిని కూడా ఎప్పటి నుంచో మనల్ని పిలుస్తున్నారు కదా, వెళ్దాం అన్నయ్య అని చెప్పేసి ఎట్లా ఒప్పిస్తుంది అనమాట. కొన్ని రోజుల తర్వాత లార్డ్ కృష్ణ మాతకి అండ్ ఈ ద్వారకకి వీడ్కోలు చెప్తూ ఆయన వెళ్ళిపోయారు. ఆయన ఫిజికల్ ఫామ్ ని వదిలేశారు. ఒక ఎలా అంటే సుమతిని అడుగుతుంది, ఏమైంది, ఏంటి కృష్ణుడు వెళ్ళిపోయారంట, కృష్ణుడు శరీరాన్ని వదిలేశారా ఏంటి, ఏం జరిగింది అంటే, కృష్ణుడు మాతకి నేను మళ్ళీ కలుస్తాను రుక్మిణి నీతో అని చెప్పేసి ఆమె దగ్గరికి కనిపించకుండా వెళ్ళిపోయారు. మాయమైపోయినట్టు వెళ్ళిపోయారు. ఆయన శరీరం కనిపించలేదు, ఆయన కనిపించలేదు. మేబీ లైట్ ఫామ్ లో వెళ్ళిపోయారేమో అట్లా అనుకుంటూ ఉన్నారు. కానీ అందరికి బాధగా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ పెద్ద అండ కదా ఆయన లేకపోతే ఎట్లా. అందుకేనేమో మాత చెప్పారు, ఇంకా ఇక్కడ ఏం లేదు, ద్వారక వదిలి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది అని చెప్పారు, అందుకేనేమో అని చెప్పి చాలా బాధపడింది అనమాట. అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా బాధపడుతున్నారు. కృష్ణుడు వెళ్ళిపోవటం ఏంటి, మన లైఫ్ ఏంటి, మన ఫ్యూచర్ ఏంటి అట్లా అనుకుంటూ బాధపడుతూ ఉన్నారు. సుమతికి ఇంకా నీకు కూడా చాలా థ్యాంక్స్, నా హోల్ లైఫ్ లో నువ్వు చాలా హెల్ప్ చేశావు, నీ రుణం కూడా నేను తీర్చుకోలేను అని చెప్పేసి ఎక్కడెక్కడ కనిపించిన వాళ్ళందరికీ వీడుకోలు చెప్పుకుంటూ ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది అని అందరికీ, అన్నిటికీ, అక్కడ ఉన్న వస్తువులకి, ఉమెన్స్ క్వార్టర్స్ లో ఉన్న వాళ్ళందరికీ, అక్కడ ఉన్న వాతావరణం మొత్తానికి కూడా, అంటే అన్ని సంవత్సరాలు అలవాటు పడిపోయిన ఏరియా కదా, సో వాటన్నింటికి సెండ్ ఆఫ్ చెప్తూ బాధగా ఆమె ఇంటికి వస్తుంది అనమాట. ఇంటికి వచ్చి వాళ్ళ అన్నయ్యకి చెప్తుంది, అన్ని అన్నయ్య ఇంకా మనం వెళ్లాల్సిన టైం వచ్చిందని చెప్పేసి మళ్ళీ అంటే ఇప్పుడు వరదలు వస్తుంటే కనుక గబగబా ఇంట్లో ఇంపార్టెంట్ సామాన్ సర్దుకుని ప్యాక్ చేసుకుని మళ్ళీ వద్దామన్న ఉద్దేశంతో ఈమె ఇంట్లో ఏవైతే ఇంపార్టెంటో అవి కొన్ని లగేజీలు తయారు చేసి వాళ్ళ సర్వెంట్స్ తో పాటు ఇషాన్ వాళ్ళ ఇంటికి పంపిస్తుంది అనమాట. ఇషాన్ వాళ్ళకి కబురు పెట్టండి, ఇషాన్కి కాశినికి మేము వస్తున్నాం ఇంద్రప్రస్థాకి అని చెప్పి చెప్పమంటది. వాళ్ళు ఇంకా స్టార్ట్ అయ్యారు. సుజాత మార్కెట్ సుజాత మార్కెట్కి వెళ్ళింది ఇంపార్టెంట్ సరుకులు అవి తెచ్చుకోవడానికి. వీళ్ళకి వెళ్ళడానికి ఫుడ్ కొన్ని రోజులు పడుతుందంట వెళ్ళడానికి, అందుకని ఫుడ్ అవన్నీ ప్రిపేర్ చేయడానికి మార్కెట్కి వెళ్ళిందంట. మార్కెట్కి వెళ్తే అదంతా కలికాలంలో కనుక ఎండింగ్ వస్తే ఎలా ఉంటది, అట్లా యుగాంతరం లాగా ప్రద్యుమ్నుడిని ఎవరో చంపేశారని చెప్పేసి వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారంట. అందరూ ఎవరికి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళనే చంపేశారు అని వార్తలు వినేసరికి ఇంకా భయానక వాతావరణం ఏర్పడింది. ఇంకా వెంటనే ఇంటికి వచ్చేసి అభిషేక్ రా వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి తనని ఇంకా అతి బలవంతాన రథంలో తీసుకెళ్తది. అందరూ ఇంక వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు అలా భయంగా ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని పరిగెడుతూ ఉన్నారు అనమాట. ఎవరికి వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్తూ ఉన్నారు. ఇంకా ఒక రోజు నైట్ అంతా, ఒక రోజు మొత్తం ట్రావెల్ చేసి నైట్ అయిపోయింది. అక్కడ నిద్రపోదాము, అక్కడ రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి ఒక రోజు నైట్ ఆగిపోతారు. అక్కడ ఇద్దరు పడుకుంటారు. ఆ రథం నడిపే అతను కూడా అక్కడే పడుకుంటారు. ఒక చెట్టు కింద పడుకుని వీళ్ళు ఫుడ్ మార్కెట్ నుంచి సరుకులు తీసుకొచ్చి ఫుడ్ ప్రిపేర్ చేసింది కదా, ఆ ఫుడ్ కొంచెం తీసుకుని తినేసి పడుకుంటారు. ఇంకా మంచి నిద్ర పడుతుంది వాళ్ళకి. పొద్దున్న నుంచి నిద్ర లేదు కదా, నేను 2-3 రోజుల నుంచి నిద్ర కూడా లేదు. అట్లాంటి వాతావరణం ఉండటం వల్ల కొంచెం మంచి నిద్ర పడుతుంది. ఇంకా తెల్లారేసరికి
అక్కడ రథసారథి లేదు, రథము లేదు. మొత్తం అందరూ అతను పారిపోయాడు. రథం కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. అందరూ ఏడుస్తూ పరిగెడుతున్నారు. ఏంటి ఏమైంది అని అడిగితే, ఒక అతన్ని అడిగి, నిన్న నైట్ నీకు తెలీదా అమ్మా, ఒక భయంకరమైన భూకంపం వచ్చింది మన ద్వారకలో. ద్వారక సగం వరకు ఆ సముద్రం నీటిలో మునిగిపోయింది. అక్కడ వాళ్ళందరూ చాలా మంది ఆ ఘోరంగా ఆ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అంటే మరి మాత అక్కడే ఉండిపోయారు కదా, మాత ఏం చేస్తున్నారు అని హడావుడిగా కంగారుగా అడిగింది అనమాట ఈ అమ్మాయి. మాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళందరినీ ఇటు పంపించడానికి, సురక్షిత ప్రాంతాలకి పంపించడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళందరికీ ఉండి హెల్ప్ చేస్తున్నారు అని వాళ్ళందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. ఆ వాటర్ ఇక్కడ దాకా వచ్చేస్తుందో, ఊరంతా మునిగిపోతుందో ఏంటో, భూకంపం వస్తుందంటే మళ్ళీ ఇటు కూడా భూకంపం వస్తుందేమో, మన ప్రాణాలు కాపాడుకుందాం అని చెప్పి ఎవరికి వాళ్ళు అలా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పరిగెడుతూ ఉన్నారు. కానీ వీళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు. అలా పరిగెట్టే ఓపిక కూడా లేదు వీళ్ళకి, వీళ్ళ అన్నయ్యకి ఈమెకి. ఇంకా నడవలేక ఆ చెట్టుకి దగ్గరే కొంచెం మెల్లగా వాళ్ళతో పాటు మేము కూడా వస్తామని చెప్పేసి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళారు. ఇంకా వీళ్ళకి ఓపిక అయిపోయింది. వాళ్ళ అన్నయ్యకి అసలు ఓపిక లేదు. ఇంకా నేను ఇంకా నడవలేను, నా వల్ల కాదని చెప్పి ఒక చెట్టు కింద కూర్చుంటారు. ఈమె దగ్గర ఇంకా ఫుడ్ ఉంది కొంచెం. ఆ ఫుడ్ వాళ్ళ అన్నయ్యకి పెట్టి ఈమె కొంచెం తినేస్తుంది అనమాట. తిన్నాక ఇంకా నా వల్ల కాదు మాలిని, ఈ పూటకి ఇక్కడే ఉందాము అని చెప్పి వాళ్ళ అన్నయ్య అక్కడే ఉండిపోతాడు. ఇంకా ద్వారక కూడా వదలలేదు, వీళ్ళు అవుట్స్కట్స్ లో ఉన్నారు. ఇంకా ఈ పరిస్థితుల్లో మా అన్నయ్యని ఎలా నడిపించగలంలే, కష్టంలే, ఈ వయసులో పాపం అతను ఇబ్బంది పెడుతున్నానని చెప్పేసి ఇంకా రాత్రికి అక్కడే నిద్రపోతారు వీళ్ళిద్దరు. అందరూ అలా పరిగెడుతూనే ఉంటారు. నిద్రలో అంజలి వచ్చింది ఈమెకి కలలో. ఆ అయితే అంజలి చెప్తుంది, నా గురూజీ నా కోసం వచ్చారు మేనక, నేను వెళ్ళిపోతున్నాను ఇంకా, సుజాత వెళ్ళిపోతున్నాను, గుడ్ బై అని చెప్పేసి ఆమెకి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. మెలకు వచ్చి చూసేసరికి ఆ, అభిషేక్ కూడా చనిపోయాడు. అభిషేక్ని లేపుతుంది అనమాట, అన్నయ్య ఇట్లా కళ్ళ వచ్చింది అంజలి అని చెప్పడానికి లేపేసరికి అతను కూడా అతని ప్రాణాలు కూడా లేదనమాట. అతను ఏంటి, ఆ ఊరు వదలడానికి, ఆ ఇల్లు మెనక జ్ఞాపకాలు అవన్నీ వదలడానికి ఇష్టపడలేదు కదా, అందుకని అతని సోల్ అలా డిసైడ్ చేసుకుని ఆ ఊర్లోనే అతని ప్రాణాలు పోగొట్టుకునేలాగా, ప్రాణాలు వదిలి అక్కడే ఆయన సోల్ లెవెల్లో కూడా ఉండిపోయేలాగా ప్రిపేర్ అయిపోయాడు అనమాట ఆయన. ఇంతవరకు ఆపుదామండి. నెక్స్ట్ వీక్ ఇంకొక చాప్టర్ చెప్తాను. థ్యాంక్ యూ.